తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, లేని వారు జాగ్రత్తగా వినండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ప్రతి దానికి ఒక అంతం ఉంది. పుట్టిన ప్రతి బిడ్డ మరణంతో అంతమవుతాడు. సూర్యోదయం సూర్యాస్తమయమవుతుంది. చీకటి పడితే పగలొస్తుంది. ఈ లోకంలో ఏది శాశ్వతమైంది కాదు. ప్రతిదానికి కొద్ది సమయం మాత్రమే ఇవ్వబడింది. నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అవి త్వరగా గతించిపోవును, మనం ఎగిరిపోవుదుము. మనం కొత్త బట్ట కట్టుకుంటే అది పాతదైపోతుంది. కొత్త ఇల్లు కట్టుకుంటే అది పాత ఇల్లు అయిపోతుంది. ఒక కొత్త వస్తువు కొనుక్కుంటే అది పాడైపోయి ఇరిగిపోయి మళ్ళీ విసిరేయాల్సి వస్తుంది. అలాగే ఆదిలో దేవుడు చేసిన ఈ సృష్టి, ఆకాశము, భూమి, సూర్య, చంద్ర, నక్షత్రములు, సకల జలచరాలు, సకల పక్షులు, సకల జంతువులు, భూమిలో ఈరోజు చూసే సర్వ సృష్టిని నోటి మాటతో చేశాడు దేవుడు. నరుని నేలమట్టితో చేసి వాని నాసికారంధ్రాల్లో ఊదినప్పుడు నరుడు జీవాత్మ కలిగిన వాడయ్యాడు. మనం దేవుని ఆకారంలో, దేవుని స్వరూపంలో చేయబడ్డాం. మన కొరకే ఈ భూమిని, ఆకాశాన్ని, సర్వాన్ని ఆయన సృష్టించాడు. మనం కూర్చున్న భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి వస్తుందని మీకు తెలుసా? అది ఎలాగండి, మనం పడిపోతాం కదా అంటారా? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ అలాగే సూర్యుని చుట్టూ తిరిగి వస్తుంది. ఒకసారి తిరిగేటప్పటికి ఒక దినం అవుతుంది. ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగి వచ్చేటప్పటికి ఎంత అవుతుందంటే 1 సంవత్సరం అవుతుంది. దేవుడు ఎంత అద్భుతంగా భూమిని శూన్యంలో వేలాడదీశాడంటే, మరి అనేక గ్రహాలున్నాయి, నవగ్రహాలున్నాయని మనం వింటుంటాం. వాటన్నిటినీ భూమి వేలాడటానికి ఆస్కారంగా అవన్నీ వాటి పరిధిలో తిరుగుతూ ఒక ఆకర్షణ శక్తి ద్వారా భూమిని చక్కగా నడిపిస్తున్నాడు దేవుడు. ఎంత అద్భుతంగా శీతాకాలము, వసంతకాలము, వర్షాకాలము, కాలాలు మారుతున్నాయి. 1వ తారీఖు, జూన్ 1వ తారీఖు కల్లా మనకి వర్షాలు పడటానికి, ఈ భయంకరమైన వేడిమి నుండి విడుదల పొందడానికి దేవుడు ఎంతగా ఋతువులను సిద్ధపరిచాడు. ఆయన అనంతమైన జ్ఞాని. ఆయన ఇవన్నీ చేసింది ఎవరి కోసం తెలుసా? నీ కోసం, నా కోసమే. నువ్వు నేను బ్రతకాలంటే గాలి, నీరు, సూర్యరశ్మి అవసరం. భూమికి దగ్గరగా ఉన్న సూర్యుడు ఇంకొక 5% దగ్గరకు వచ్చాడంటే మనం మాడి మసైపోతామట. ఒక 5% దూరంగా పోయాడంటే మనం ఐసు ముద్దల్లాగా బెసకపోతామంట. ఎంత అద్భుతంగా దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను చేసి, మానవునికి అవసరమైనవన్నీ చేసి, మనల్ని ఆనందించండి, నాతో సహవాసం చేయండి అని దేవుడు కోరితే, మానవుడు ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేశాడు. దేవుడిచ్చే మహిమను పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ దేవుడు ప్రేమించి, దేవుడు తానే రక్తమాంసాల్లో పాలిభాగస్తుడై యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చి మన పాపాలకు పరిహారం చేసి సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చి, మరణము యొక్క బలము గలవాడిని అనగా అపవాదిని మరణము ద్వారా జయించి, యేసుక్రీస్తు నామములో పాపక్షమాపణ ఉంది. ఆయన రక్తములో ప్రతి పాపము కడగబడుతుంది. ఈ రక్షణ ఉచితం. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, మీకు నూతనమైన హృదయం ఇస్తాను, నూతనమైన స్వభావం ఇస్తాను, మీ శ్రమలు తీరుస్తాను, మీ రోగాలు స్వస్థపరుస్తాను, మీ సంకటాలు కుదురుస్తాను. నన్ను నమ్మండి, నేనే మార్గమును, జీవమును, సత్యమును,
నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు పరలోకమునకు వెళ్ళలేరు అని ప్రభువు చెప్పి 2000 సంవత్సరాల నుండి మాలాంటి వారి ద్వారా చెప్పిస్తూ ఉన్నా ఇంకా మనుషుడు పెడచెవిని పెడుతున్నాడు. చచ్చిన తర్వాత ఏముంటే ఎవడు చూసి వచ్చాడు అంటున్నారు. దేవుడు లేడు, దెయ్యం లేదు అనేవాళ్ళు ఉన్నారు. మనుషుడు దేవుని ఆజ్ఞలను మీరి తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. ఒక సమయం వచ్చేటప్పటికి భూలోకం చెడిపోయింది, బలాత్కారంతో నిండిపోయింది. దేవుడు చూసి బాధపడి ఆనాటి ఆ జనులను వరద ద్వారా, వర్షము ద్వారా, ప్రచండమైన వర్షము ద్వారా ఆనాటి జనాన్ని నీట ముంచేశాడు. నీతిమంతుడిగా కనబడ్డ నోవహు, అతని కుటుంబం మాత్రమే కాపాడబడ్డారు. ప్రతి జంతువు, ప్రతి వృక్షము, ప్రతి సృష్టిలో దేవుడు చేసింది ఒక్కొక్క జతలుగా ఓడలో ఉన్నాయి. వారు తప్ప మిగిలినంత నాశనం చేయబడింది. సరే, వీళ్ళన్నా ఈ కొత్త సంతానం నోవహు కుటుంబమైన యోగ్యులుగా ఉంటారు అని ఆ 3 కుమారులు, వారి సంతానము నా మాట వింటారు అంటే జనం పెరిగే కొలది పాపం పెరగటం మొదలుపెట్టింది. మళ్ళీ దేవుడు అబ్రహామును కోరుకొని ఒక జనాంగాన్ని వేరేగా తీసి, మీరన్నా నా కోసం బ్రతకండి, మీరన్నా దేవుడంటే ఎలా ఉంటాడని బతికి చూపించండి, మీరన్నా నా మాట వినండి, మీరన్నా నా కొరకు బ్రతకండి, నా ఆశ్చర్య కార్యాలు మీకు చూపిస్తా, నా అద్భుత శక్తిని మీకు చూపిస్తా అని వారి పట్ల ఎంతో ఓర్పుతో 40 సంవత్సరాలు వారిని ఐగుప్తు నుండి కానాను దేశానికి నడిపిస్తే వాళ్ళు ఏం చేశారు అనుకున్నారు? వాళ్ళు సనిగారు, వ్యభిచరించారు, తిరగబడ్డారు. ఏంటండి? ఇష్టానుసారంగా దేవుని మీద తిరగబడి అరణ్యంలోనే రాలిపోయారు. ఇప్పుడు ఈ అంచె దినాల్లో ఉన్నాం. సరే, ఇకైనా యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత అయినా మనుషులు మారుతారంటే ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఎలా మనిషి జీవించాలి అని జీవించి చూపించాడు. యేసుప్రభు మనలాగా బ్రతకలేదండి. ఆయన ఎవరిని తిట్టలేదు, ఆయన ఎవరి దగ్గర దొంగిలించలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, అహంకారం ఆయనలో లేనేలేదు. ఆయన దీనుడుగా, సాత్వికుడుగా, కనికరము గలవాడిగా, ప్రేమ కలిగిన వాడిగా, పరిశుద్ధుడుగా, ప్రార్థనాపరుడిగా జీవించి నా అలాగా బ్రతకండి అయ్యా, తండ్రిని సంతోషపెడదాం, నా రాజ్యానికి తీసుకెళ్తానంటే ఆ మాట వినకుండా ఈనాడు ఇంకా మానవుడు తన ఇష్టానుసారంగానే బ్రతుకుతున్నాడు. ఇంకా దేవుడు విసిగిపోయాడు. విసిగిపోయిన దేవుడు ఈ భూమి, ఈ ఆకాశము, సకల సృష్టి, ఈ పంచభూతములు లయమైపోయే కాలం వస్తుంది. పంచభూతాలంటే దెయ్యాలు కదండి. ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని, ఇవన్నీ లేకపోతే నువ్వెక్కడుంటావు? భూమి లేదు, ఆకాశం లేదు, గాలి లేదు, అగ్ని లేదు, నీరు లేదు, ఎక్కడుంటావు నువ్వు? ఇక ఇవన్నీ దహించిపోయే సమయం ఒకటి వస్తుంది. దేవుడు ఎవరిని నాశనం చేయడండి. దేవుడు ఎవడి గతికి వాడిని వదిలేస్తాడు. వదిలేస్తే దేవుడు వదిలేసినోడు నాశనం అయిపోతాడు. దేవునికి ప్రేమించడమే తప్ప శిక్షించడం రాదు. దేవునికి దీవించడమే తప్ప శపించడం రాదు. మన ప్రభువు మనల్ని క్షమించేవాడే కానీ శిక్షించేవాడు కాదు. కానీ మనం అది అలుసుగా తీసుకొని దేవుని ప్రేమను నిర్లక్ష్య పెడుతున్నప్పుడు దేవుని కోపం రగులుకుంటే ఒక క్షణం చాలు మనల్ని వదిలిపెడితే మనం ఏమైపోతాం తెలుసా? 5 రూపాయలు కోడిగుడ్డు ఏంటండి, ఒక్కసారి నీ చేతిలో నుంచి జార విడిచావనుకో ఏమవుద్ది? పగిలిపోతుంది. అయ్యయ్యో సారీ అంటే అంటుకుంటుందా ఏంటండి? మళ్ళీ చెంచాతో ఆ యొక్క సొనంతా తీసి అందులో వేసి మళ్ళీ అంటించడం కుదురుద్దా? కుదరదే. అంతే. మనకు పెద్ద కోడిగుడ్డు ఉంది ఇక్కడ. ఏం గుడ్డు? తలకాయ గుడ్డు. ఈ తలకాయ ఎంత విర్రవీగుద్దో, ఈ తలకాయకి ఎంత భీకరమైన మాటలు మాట్లాడద్దో, ఎంత నేను చదువుకున్నోడిని మేధావిని అంటదో. కానీ ఆ రబ్బర్ టైర్ ఉంటుంది చూడండి, లారీ టైరు, బస్సు టైరు, లారీ రబ్బర్ టైర్ అండి. దాని కింద నీ తల పడింది అనుకోండి ఏమవుద్ది? హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తున్నారు పోలీసులు. అందుకే హెల్మెట్ పెట్టుకోరా నాయనా అంటే నాకు తెలిసిలేవా అంటున్నాడు.
కింద పడిందే తారు రోడ్డుకి తలకాయ తగిలిందంటే కోడిగుడ్డు ఎట్ట పగులుతుందో ఈ గుడ్డు పగిలిపోతుంది. ఏంటండి, ఎంత గొప్పోడైనా సరే ఎప్పుడైనా మీరు ఆలోచించారా? కనీసం కోడిగుడ్డు పగిలిపోతే తీసి ఆమ్లెట్ వేసుకొని తినొచ్చు కదండి. నీ తలకాయ పగిలిపోతే తినడానికి కూడా పనికిరాదు, మళ్ళీ పాతి పెడతానికి బోల్ డబ్బులు కావాలి దానికి. ఏమండి, మానవుడి జీవితం ఎంత? కానీ మానవుడు దేవుని మీద ధిక్కరిస్తున్నాడు. దేవుడేడి? దేవుడు ఉంటే కనబడమను. ఏంటంటే దేవుడు ఉంటే కనబడమంటాడా? అరే, అసలు అమెరికా ఉంది అంటే నమ్ముతారా మీరు? ఎంతమంది అమెరికా వెళ్ళారు? ఎవరో వెళ్ళుంటారు కొంతమంది. నేను కూడా వెళ్ళాను 1-2 సార్లు. భూమి ఎట్టుంటే కింద ఉందండి అమెరికా. కింద ఎట్టుంటుంది? కింద పడిపోయారా? ఏంటండి, మనకి పగలైతే వాళ్ళకి రాత్రి, వాళ్ళకి రాత్రి అయితే మనకు పగ. ఇదేంటి, అదెట్ట అవుద్ది, అదెట్ట కుదురుద్ది? నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఉందా లేదా? ఉందా లేదా? అన్నీ నమ్ముతాం. పరలోకం ఉంది, ఎక్కడుంది? ఎవడు చూసి వచ్చాడు? చెప్తున్నారు కదండి, యేసు ప్రభు చెప్పాడు. బైబిల్లో 400 సార్లు రాయబడి ఉంది. యేసు ప్రభు అనేక సార్లు పరలోకాన్ని గురించి, నరకాన్ని గురించి చెప్పాడు. నమ్మొద్దా? అక్కడ గుయ్యి ఉంది, పోకరా. ఎవడు చెప్పాడు? పోయి చూస్తా, పడి చూస్తా. పడు ఏంటండి, పడి చూస్తాడంట. పడ్డాక నువ్వు చూసేదేముంది? పళ్ళు రాలిపోతాయి అంతే, పైకి లేవలేక. నేను నరకంలో పోయాక చూస్తా, నరకంలో పోయి మారు మనసు పొందుతా. పరలోకం ఉంటే అప్పుడు యేసయ్యా నన్ను క్షమించమంట. ఇక్కడుండగానే, బ్రతికుండగానే నీ జీవితంలో నువ్వు నమ్మాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. దేవుడు మనలాగా మనిషిలాగా శరీరంలో నీ మధ్యకు రాడు, ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నాడు. ఇదిగో చూడండి, ఇక్కడ ఈ ఆకులు కదులుతున్నాయి. ఎందుకండి? గాలి వస్తుంది. గాలిని చూసారా? ఎప్పుడు చూశారు? ఎర్రగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా? ఎలాగ ఉంటుందండి? గాలిని మనం కంటితో చూడలేం, కానీ గాలి స్పందన మనం అనుభవిస్తున్నాం. ఒంటికి తగలగానే చల్లగా అవుతుంది, చెట్లు కదులుతున్నాయి, మంచి మంచి వాతావరణం మారుతుంది. అలాగే పరలోకం అనేది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అలాగే యేసు ప్రభువు నాతో ఉన్నాడు అన్నది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఎంతమంది నిజంగా యేసు ప్రభువుని వ్యక్తిగతంగా మీరు ఎరుగుతారండి? దేవునితో సహవాసం చేసేవారికి ఎంతమంది ఉన్నారు? ఈ రోజున యేసు ప్రభువు వస్తే మేము వెళ్తాము అని చెయ్యెత్తారు ఇందాక. నిజమేనా? అలవాటైపోయింది మనకి. అంచె దినాలున్నాయి. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. ప్రపంచంలో గుర్తులన్నీ తేలుతున్నాయి. ఆకాశంలో ఎగిరే పక్షులు చచ్చి పడిపోతున్నాయంట. ఏమైందో ఎవరికి తెలియటం లేదు. ఏంటి ప్రకృతి వైపరీత్యాలు? మంచు కొండలన్నీ కూడా ఆరెంజ్ కలర్లో మారిపోతున్నాయంట. తెల్లటి మంచు ఆరెంజ్గా మారిపోతుంది. ఎందుకు ఇలా అవుతుంది? వాతావరణం కలుషితమైపోయింది. మంచి గాలి లేదు, మంచి నీరు లేదు. దేవుడు చేసిన సృష్టిని పాడు చేసుకొని మనుషుడు మాడిపోతున్నాడు, మనుషుడు పాడైపోతున్నాడు, మనుషుడు రోగాలతో పీడించబడుతున్నాడు. దేవుని మాట వినకుండా మందులేసి పెంచిన ఆహారాన్ని తింటే ఏమవుద్దండి? మధుమేహం, బీపీ, ఏంటి బ్లడ్ ప్రెషరు. అందరికీ ఇప్పుడు షుగర్ వ్యాధి అంటారు. ఏంటండి? ఎందుకు? తినే ఆహారంలో శక్తి లేదు. భూమిలో మందేసి పెంచిన మందులేసి పెంచిన చికెన్ లేకపోతే గొంతు దిగదు కొంతమందికి. ఏంటండి? అయ్యేందో ఇంజక్షన్లు వేసి దాన్ని పెంచుతారంట. ఇది ఇంతలా ఊరాలి, 30 కేజీలు అయితే వాడికి డబ్బులు వస్తాయని దానికి వేస్తే ఆ కెమికల్స్తో ఉన్న చికెన్ తింటే క్యాన్సర్లు వస్తున్నాయి, రకరకాల రోగాలు వస్తున్నాయి, కిడ్నీలు పాడైపోతున్నాయి. ప్రతివారు వచ్చి ప్రార్థన చేయండి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. ఎట్టొచ్చాయి ఆ కిడ్నీలో స్టోన్స్? ఎప్పుడన్నా తిన్నావా నువ్వు? 1/2 కేజీ కొనుక్కొని స్టోన్స్? నువ్వు తిన్నది కెమికల్స్, స్టోన్లా తయారవుతుంది, రాయిలా తయారవుతుంది. ఈ రోజున మానవుడు సృష్టిని పాడు చేస్తున్నాడు, తన్ను తాను పాడు చేసుకుంటున్నాడు, తను సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయాడు.
ఈ అంచె దినాలలో అపాయకరమైన కాలములలో మనమున్నాం. ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలు, మరో పక్క విపరీతమైన బుద్ధులు మానవుడికి. ఒకసారి మనం ఈ వచనంలో ముందుకు సాగితే, అంచె దినములు అపాయకరములు వచ్చునని, అపాయకరమైన సమయములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుష్యులు స్వార్థ ప్రియులు. ఎలా మారిపోతాడంట మనుషుడు? స్వార్థం, నాకే కావాలి, నాది, నా ఇష్టం, నా ఏంటండి? 4 చీరలు తీసుకొచ్చి అక్కడ పెడితే నలుగురు ఒకే చీర పెట్టుకొని నాకు ఇదే కావాలి కొట్టుకుంటారా లేదండి? అన్నదమ్ములు ఆస్తుల కోసం నాకు ఈ పక్క కావాలి, నాకు ఈ పక్క వద్దు, నాకు ఈ పక్కే కావాలని పొడుచుకొని చచ్చిపోతున్నారు. స్వార్థం. అన్నదమ్ముల మధ్య స్వార్థం, అక్క చెల్లెల మధ్య స్వార్థం, భార్యాభర్తల మధ్య స్వార్థం. ఇంతకుముందు ఇనుప బీరువాలకండి 2 తలుపులు ఉండేవి, 1 తాళం ఉండేది, తెలుసా మీకు? ఇప్పుడు వచ్చే బీరువాలకి 2 తలుపులు ఉంటాయి, 2 తాళాలు ఉంటాయి. ఎందుకని అడిగాను నేను. భార్య ఒక పక్క పెట్టుకొని తాళం వేసుకుంటుందంట, భర్త ఒక పక్క పెట్టుకొని తాళం వేసుకుంటాడంట. ఈయన సంపాదన అంతా ఏందంట, ఈయన సంపాదన అంతా. అయ్యో, పెళ్ళైనప్పుడు ఏం చెప్తారండి పాస్టర్ గారు? మీరు ఇరువురు కాక ఏక శరీరమై ఉందురు, కలిమిలో లేమిలో సంతోషములో దుఃఖములో నిన్ను విడువక నిన్ను ఎడబాయక అన్నోడు. నా డబ్బులు నాయే, నీ డబ్బులు నీయే. భార్యాభర్తల మధ్య కూడా స్వార్థం. ఒకళ్ళ తాళం చేతులు ఒకళ్ళు ముట్టుకోరు, ఎవరి సెల్ ఫోన్ వాళ్ళకి. ఏం కావాలంటే భార్య సెల్ ఫోన్ భర్త ముట్టుకుంటే గొడవ. భర్త సెల్ ఫోన్ ఓపెన్ చేసుకుందనుకో భార్య, ఈడాకులు ఇచ్చేస్తాడు. నీకు ఏమనుకుంటున్నావు, నా సెల్ పట్టుకున్నావంటే, అరే సెల్ పట్టుకుంటే ఈడాకులు ఇచ్చేస్తాడంట. నిన్ను వదిలిపెట్టేస్తాడు, నువ్వు వద్దు, నాకు సెల్లే నా మొదటి పెళ్ళాం, నువ్వు రెండో పెళ్ళానివి. ఏంటండి నీ సెల్లా నీకు మొదటి వ్యక్తి? నీ జీవితంలో నీ భాగస్వామి కదా, నీ భార్య కదా. స్వార్థంతో నిండిపోయారు. ఎక్కడ చూసినా స్వార్థమే. వాళ్ళ డబ్బు దగ్గర స్వార్థం, తిండి దగ్గర స్వార్థం, ఆస్తుల దగ్గర స్వార్థం, అహంకారం దగ్గర స్వార్థం. నేనే ఎక్కువ ఉండాలి అందరికంటే, నన్నే పొగడాలి, అందరూ కూడా నన్నే మెచ్చుకోవాలి, ఇంకెవరన్నా మెచ్చుకుంటే నేను ఒప్పుకోను. అలాంటి బుద్ధులు ఈ రోజున మనం చూస్తున్నాం. జాగ్రత్త, అలాంటి బుద్ధి మీలో వచ్చుంటే మీరు దేవుని సంబంధులు కాదు. స్వార్థం ఎక్కువైపోయింది. ఈ రోజున చాలామందికి సెల్ ఫోన్లు ఉన్నాయి కదండి. ప్రతి వాళ్ళు వచ్చేది నాకు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు, ట్రైన్లో, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ఎక్కడన్నా కనపడ్డాను అనుకోండి, నన్ను గుర్తుపెడతారు. పాస్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి సెల్ఫీ తీసుకుంటానండి అంటారు. సెల్ఫీ ఎందుకమ్మా? ఆ బ్రదర్ ఎవరైనా తీస్తారు, బాబు బ్రదర్ తీయంట. కావద్దండి, నాకు సెల్ఫీ కావాలి, నేను ముందు మీరు వెనకాల. నేను ఎంత ఆయన నాతో ఉన్నాడని కాదు, నేను ఆయనతో ఉన్నాను, నేను అయ్యగారితో ఉన్నాను, నేను ఎంపీ గారితో ఉన్నాను, నేను పెద్దోళ్ళతో ఉన్నాను, నేను ఎంత అందంగా ఉన్నానో చూడ వాళ్ళకంటే అని ముందు నువ్వు పెట్టుకోవాలన్నమాట. సెల్ఫిష్నెస్, ఎక్కడ చూసినా సెల్ఫిష్నెస్. ఏంటండి? బాప్తిసం ఇచ్చే యోహాను అన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది నేను. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా నిస్వార్థంగా ఉంటారండి. నీకు కావాలా తీసుకో, మంచిది నీకు కావాలా తీసుకో, మిగిలింది నేను తీసుకుంటా అనేవాడు దేవుని బిడ్డ. మంచిది నాకు కావాలి, పాడైంది నువ్వు తీసుకో అనేవాడెవడో స్వార్థపరుడు, సాతాను సంబంధి. నువ్వు విశ్వాసిని అంటున్నావు, పరలోకం వెళ్తానంటున్నావు. నువ్వు పరలోకంలో స్వార్థపరుడిగా వెళ్తుంటే, స్వార్థంతో నువ్వు పరలోకం వెళ్తే అక్కడ ఏం చేస్తావు తెలుసా? యేసు ప్రభువుని తోసేసి నేనే కూర్చుంటా సింహాసనం మీద అంటావు. మరి అదే చేశాడు లూసిఫర్. నేను కూడా దేవునితో సమానంగా కూర్చుంటా, నా సింహాసనాన్ని ఎత్తు చేసుకుంటా, నేను కూడా దేవుణ్ణే. అదే అహంభావం, అదే స్వార్థం. ఈ రోజున మానవుడు స్వార్థంతో ఒకరికొకరు హాని చేసుకుంటున్నారు, ఒకరినొకరు దోచుకుంటున్నారు. ఈ రోజున దేవుని బిడ్డవైతే నీలో ఉండవలసింది స్వార్థం కాదు. ఏంటది? నిస్వార్థం. ముందు ఇతరులను గురించి ఆలోచించాలి. మీరే కూర్చోండి, నేను నిలబడతా. నేను కూర్చోవాలి, నువ్వులే, పర్వాలేదు మీరు కూర్చోండి, నేను నిలబడతా. ఏంటి? ఎంతమంది అలా చెబుతున్నారు? ఎంతమంది అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారు? యేసుక్రీస్తుని కలిగిన వారు తను తాను తగ్గించుకుంటాడు. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు.
ఈ రోజున స్వార్థ ప్రియులుగా మారిపోతున్నారు. రెండోది ధనాపేక్షలు. ఏంటంటే వీళ్ళకంటే ఇష్టం ఏంటండి? డబ్బులు. డబ్బు 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 డబ్బు. కొంతమందికి ఎప్పుడు చూసినా ఆ నోటి నిండా ఆ మాటలే. ఏం మాటలు? డబ్బులు ఇవా, డబ్బులు ఇవా, ఏమండి డబ్బులు ఇరా, ఏమే డబ్బులు ఇవా, ఎందుకండి సారాయి తాగాలే, బా ఎంత స్వేచ్ఛో భార్య దగ్గరికి వెళ్ళి అడుక్కుంటాడు. బాబా ఇవి ఒక్క రోజుకి ఇవా ఇవా ఏంటండి? భార్య నగలు తీసుకెళ్ళి తాకట్టు పెట్టి సారాయి తాగుతాడు వీడు. ఏంటండి? భార్య చీరలు తాకట్టు పెట్టి సారాయి తాగేవాళ్ళు ఉన్నారు మా చెన్నైలో కొంతమంది. ఎంత భయంకరమైన పరిస్థితి. డబ్బు కోసం అడుక్కు తింటారు, డబ్బు కోసం దొంగతనాలు చేస్తారు, డబ్బు కోసం మోసాలు చేస్తారు, డబ్బు కోసం అన్యాయం చేస్తారు. ఎంతమంది ఈ రోజున లంచం డబ్బుల కోసం కక్కుర్తి పడతారు. లంచగొండుల ఇల్లు కాల్చివేయబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. నువ్వు కష్టపడి సంపాదించుకున్న డబ్బు కొద్దిగైనా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు అన్యాయంగా సంపాదించిన డబ్బు నోటికి ఇంపుగా ఉంటుందంట, కడుపులో పోతే మట్టి అయిపోద్దట. అది జాగ్రత్త. నువ్వు లంచం డబ్బులతో ఆహారాన్ని సిద్ధపరిచి నీ బిడ్డలకు పెడితే మాత్రలుగా అయిపోతాయి నీ డబ్బులన్నీ కూడా. అది అరగదు వాళ్ళకి, అది ఆశీర్వాదం కాదు వాళ్ళకి. ఈ రోజున డబ్బు కోసం మనుషుడు ఎన్ని తిప్పలు పడుతున్నారండి. డబ్బు అంటే కొండ మీద కోతైనా దిగి వస్తుంది అన్నారు మన తెలుగులో. తమిళ్లో చెప్తారు పణం ఎంట్రాలు పినం కూడా ఎదుర్చి నిక్కుమంటే డబ్బులు అంటేనంటే చచ్చినోడు కూడా అంటాడంట. చచ్చినోడు లేచి కూర్చుంటాడంట. ఏంటంటే హిందీలో అంటాడు పైసామే పరమేశ్వర హై, డబ్బే దేవుడు కాదు. ఉగ్రత దినమున నీ ఆస్తి అక్కరకు రాదు. ఈ రోజున గమనిస్తున్నామండి, ఎవరికన్నా డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళకి ప్రాణభయంతో బతుకుతున్నారు వాళ్ళు. డబ్బులు ఎక్కువ ఉన్నోడికి భయం, నిద్ర రాదు. డబ్బులున్న సమయం అంతా దడబుట్టే సమయమే కానీ సంతోషకరమైన సమయం కాదు. ఏ నాటి కీడు ఆ నాటికి, ఎప్పుడు ఏది కావాలో నా దేవుడు అప్పుడు అది నాకు ఇస్తాడు. నీకు ఎన్ని రూపాయలు బ్యాంకులో ఉన్నా, మన డిమానిటైజ్ చేసినప్పుడు ఏమైందో చూడండి. డబ్బులు ఎన్నో ఉన్నాయి బ్యాంకులో, కానీ లైన్లో నిలబడితే 2-3 నోట్లు వచ్చాయి అంతే. ఎండలో తిప్పలు పడేవాళ్ళు, నానా కష్టపడేవాళ్ళు. ఏదో ఒక రోజు నీ డబ్బు అక్కరకి రాని పరిస్థితి ఏర్పడుతుంది. డబ్బు కోసం బ్రతకొద్దు, దేవుని కోసం బ్రతకండి. దేవుడు చెప్పాడు, ఎవరును దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం ఎక్కడుండును గనుక పరలోకంలో మీ డబ్బు దాచుకోండి. అక్కడ చిమ్మెట కొట్టదు, దొంగలు దొంగిలించరు. డబ్బు పాపం కాదండి. డబ్బును మంచి పనోడు, డబ్బును నువ్వు చెప్పినట్టు ఎన్నెన్నో పనులు చేయించుకోవచ్చు డబ్బులతో. కానీ డబ్బును తీసి నెత్తిన పెట్టుకున్నావా, నీ పిలక పట్టుకొని నిన్ను ఆడిస్తాడు. డబ్బుకు బానిసవయ్యావా, నీ బ్రతుకు నాశనం అయిపోతుంది. అంచె దినాల్లో మనుషులు డబ్బు కోసం భార్యను చంపేవాళ్ళు ఉన్నారండి, డబ్బు కోసం అమ్మమ్మను చంపేవాళ్ళు ఉన్నారండి, ముసలమ్మని చంపేశాడంటే మొన్న ఒకడు డబ్బుల కోసం. ఎంత భయంకరమైందండి. ధనం కోసం ప్రేమలు పోగొట్టుకుంటావా, బాంధవ్యాలు పోగొట్టుకుంటావా, నీతి న్యాయాలు విడిచిపెడతావా? డబ్బు మనకు కావాలి, కానీ డబ్బు మనకు దేవుడు అవ్వకూడదు. ప్రతి ఆశీర్వాదము దేవుని దగ్గర నుంచి వస్తుంది. అంచె దినాల్లో మనుషులకి డబ్బు కావాలి. పెళ్ళి అంటే చాలు, ఎంత ఇస్తారు అంటారు. మా అబ్బాయి MA చదివాడు, ఎంత ఇస్తారు? ఏంటి ఏలం పాట వేస్తారు చూడండి, గేదెలను ఆవుల్ని, ఇది 2 షేర్లు పాలిస్తుందండి, ఎంత ఇస్తారు దీనికి అన్నట్టు. మా అబ్బాయి MA చదివాడు, ఇంత జీతం వస్తుంది, మీ అమ్మాయికి ఎంత ఇచ్చి పంపిస్తారు? కట్నము, కానుక, డబ్బులు, రొక్కము, భూమి, బంగారం ఎంత వేస్తారు మేము అమ్ముకు తినటానికి? మరి అంతే కదండి, మీరు వేసిన బంగారం 3వ రోజు అయిపోద్ది అక్కడ. పెళ్ళంటే బంగారు డబ్బే, ఏంటంటే చావు అంటే డబ్బే, దేనికైనా డబ్బే. ఈ రోజున మానవుడు దేవుణ్ణి స్తుతించేవాడికి డబ్బుని గురించిన దిగులు ఉండదండి. నా జీవితంలో నేను నేర్చుకున్న, ఒక వ్యక్తి డబ్బు వెంట పరిగెడితే అతని వెంటగా శాపం పరిగెడుతుందండి. ఆ గెహజీ నయమాను రథం వెనకాల పరిగెడుతున్నాడు ఆ బంగారం కోసం, ఆ వస్త్రాల కోసం. అతని వెనకాల పరిగెడుతుంది ఏంటో తెలుసా? కుష్ఠరోగం పరిగెత్తుకొచ్చింది. ఏంటండి, ఆకాను డబ్బును ఆశించి దాచిపెట్టుకున్నాడు ఇంట్లో. ఏమైపోయింది? అతని ఇల్లు పెంట కుప్ప అయిపోయింది. తనతో పాటు అందరూ చనిపోయారు, రాళ్లతో కొట్టి చంపబడ్డారు. ఎప్పుడు డబ్బును వెతకండి, దేవుణ్ణి వెతకండి.
దేవునిని వెతికే వాడికి దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తే డబ్బు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అది నా అనుభవం. నా జీవితంలో నేను చూసింది అదే. దేవుని కొరకు బ్రతుకుతుంటే, దేవుని కొరకు ఏదన్నా చేయాలని ఆశిస్తే, దేవుడు తనకు కావలసిన దాన్ని ఎవరిని ప్రేరేపిస్తాడో, ఆకాశం నుంచి ఏం కురవదు డబ్బులేమి. ఆకాశం నుంచి కురిస్తే అనుకోకండి ఎప్పుడు కూడా. దేవుడు ఇచ్చాడేంటి, మా కంపెనీ ఇచ్చింది, దేవుడు ఇచ్చాడేంటి, మా బ్రదర్ ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడేంటి, మా మామ ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడేంటి, మా నాయన ఇచ్చాడు అని అనుకుంటున్నారు కొంతమంది. కానీ మరో వ్యక్తి ద్వారా డబ్బు నీ దగ్గరకు వచ్చేటట్టు చేసేది ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఉంది. ఏ గవర్నమెంట్ అది? హెవెన్లీ గవర్నమెంట్. యేసు ప్రభు సింహాసనాసీనుడై ఉన్నాడు. తన ప్రజల అక్కర్లు తీర్చగలిగిన వాడిగా ఉన్నాడు. తనకు ప్రజల అక్కర్లు తీర్చడానికి ఎవరినైనా వాడుకుంటాడు. నీవు దేవుని వైపు తిరుగు, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచు, నీ అక్కరలన్నీ తీరబడతాయి. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి బిడ్డలను చూడు నాయన. అంచెదినవలలో మనుషులు ఉండే పరిస్థితులను మేము వింటుండగా, అయ్యో నేను ఇలా ఉన్నానే, నాలో ఈ స్వభావం ఉందే, నేను ఇలా బ్రతుకుతున్నానే, నా హృదయం సరిలేదే అని ఎవరెవరు వారి స్థితిని గ్రహించుకొని పశ్చాత్తాపడుతున్నారో అట్టి వారిని రక్తములో కడిగి శుద్ధులుగా చేయ్యా. నిజ క్రైస్తవుడంటే ఎలా ఉంటాడో బతికి చూపించడానికి మాకు సహాయం చేయి. నామకార్థ క్రైస్తవులుగా మేము మిగిలిపోక క్రీస్తుని పోలే జీవితాలు జీవించడానికి సహాయం చేయి. లోకస్తులతో మేము నశించిపోక, నశించిపోతున్న వారిని క్రీస్తు కొరకు సంపాదించి రక్షించే కృపలను మాకు దయచేయి నాయన. తిరిగి వెలుచున్న వారికి నీ సన్నిధినిచ్చి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.